ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేయండి. ఓకే, క్లియర్గా చూసినారు కదా ఎంత ఉంది ఏందనేది. 40,454 64 ఎస్ 64 పక్కన 5. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ బగాయత్ కమాన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అడావుడి మొత్తం చూడొచ్చు. ఈ బ్యానర్ల మీద ఏం రాసి ఉందనేది. ఎస్, రేపు అంటే జూన్ 7th రోజు ఇక్కడ 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక అంగులతో నిర్మిస్తున్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ భూమి పూజకు అని స్వాగతం అని రేవంత్ రెడ్డి గారి కొరకు ఈ వెల్కమ్ బ్యానర్స్ అన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఈ పాటికి అర్థమైపోయిందిగా ఇన్ఫర్మేషన్. ఎస్, రేపు ఇక్కడ ఉప్పల్ బగాయత్లో ఈ సీఎం గారు రాబోతున్నారు. అడావుడు అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుండి వస్తున్నా. ఇక్కడ ఈ మంత్ ఎట్లయినా ఈ బిల్డింగ్ గురించి వీడియో తీద్దామని అనుకుంటున్నా. ఇంతలోపడనే ఈ బ్యానర్లు అన్నీ కూడా మనకు వెల్కమ్ దర్శనం ఇచ్చినాయి అనమాట. ఇక చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇక తెలిసిందిగా మన దగ్గర మిగతా రోజు ఎట్లున్నా రాజకీయ నాయకులు వస్తారంటే దాన్ని మొత్తం క్లీన్ చేస్తుంటారు. చలో చూద్దాం అది ఎక్కడుంది, బిల్డింగ్ ఏంటిది అనేది. గతంలో నేను వీడియోలు చూపిస్తూ వచ్చిన, మీరు అందరూ చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం ఒకవేళ మేబీ కొత్త వాళ్ళు చూస్తుండొచ్చు ఈ ఛానల్ని, ఈ వీడియో వాళ్ళ కొరకు ఈ వీడియో అనుకోవచ్చు. అండ్ పాత వాళ్ళకు కూడా ఉప్పల్ బగాయత్ ఎలా ఉంది, ఆ ప్లేస్లో ఇంకేమన్నా డెవలప్మెంట్ జరుగుతున్నాయా, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భారీ మీటింగే, 100 కోట్ల వ్యయంతో అంటే మామూలు విషయం కాదు. మరి ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ ఇంటికి పోయి న్యూస్ ఛానళ్ళు ఇంకేదైనా ప్రెస్ నోట్ వదిలితే అవి చూస్తే కానీ అర్థం కాదు, లేదా రేపన్నా తెలుస్తుంది. ఈ రోజు అయితే చూద్దాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ ల్యాండ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తూ రేపు వీలైతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వద్దాం. రేపో ఎల్లుండో ఎప్పుడైనా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తుంటాం. మీకు తెలిసిందే, మీరు చూస్తుంటారు. తోటకూర అఖిల్ యాదవ్, మాజీ మేయర్ బోడుప్పల్. ఓకే, చాలా బ్యానర్లు ఏర్పాటు చేసినారు వివిధ రకాల పార్టీ వాళ్ళు. సారీ, ఒకటే రకమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వివిధ రకమైన పార్టీ అని ఫ్లోలో వచ్చేసింది. బట్ వేరే వేరే ప్లేసెస్ సంబంధించిన వాళ్ళు, బోడుప్పల్ సంబంధించిన వాళ్ళు, ఉప్పల్కి సంబంధించిన వాళ్ళు, ఇదిగోండి రామంతపూర్కి సంబంధించిన వాళ్ళు, ఇలా చాలా బ్యానర్లే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. కలకలలాడుతుంది బగాయత్తు. రేపు ఎట్లుంటుందో, టైట్ పొజిషన్ ఉంటుందేమో చూడాలి. జూన్ 7th అంటే సండే. ఇక్కడ కూడా వీళ్ళదే, బోడుప్పల్ వాళ్ళది. ఇక్కడ అప్సిగూడ డివిజన్ వాళ్ళది బ్యానర్. మొత్తం కలకలలాడుతుంది. ఇక సాయంత్రం వరకు నిండిపోతాయేమో ఇవి. ఇంకా రేపటికి ఇక దారి కూడా ఉంటుందా ఉండదు అన్నంత నిండిపోతాయి. ఇక లెఫ్ట్ వెళ్ళాలి యాక్చువల్లీ మనం ఉప్పల్ వెళ్ళాలంటే, బట్ ఇప్పుడు మనం అటు వెళ్ళట్లేదు. మీకు దారి చూపిస్తున్న మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ ఎక్కడ కడుతున్నారు ఏందనేది. లెఫ్ట్ వెళ్తే ఉప్పల్, బట్ సీదా వెళ్ళాలి. ఇటు నుంచి కూడా వెళ్తే మనం పిర్జాది కూడా వైపు వెళ్ళొచ్చు. మొత్తం కటౌట్ల కొరకు కూడా భారీ ఏర్పాట్లు అయితే అవుతున్నాయి. ఇది కటౌట్ కోసమే ఏర్పాటు. రోడ్లు మాత్రం బగాయత్లో మంచిగానే ఉంటాయి. అక్కడక్కడ కొంచెం బాగుండవు కానీ మ్యాక్సిమం బాగానే ఉంటాయి. ఇదంతా కూడా ఎంటీ ల్యాండ్, ఇంకా చాలా ఎంటీ ల్యాండ్ ఉంది బగాయత్లో అయితే.
ఇదిగోండి ఏంది లైట్ కూడా రిపేర్ చేస్తారా? వావ్! ఆటో అన్న వెనకకైనా హారన్ కొడుతూనే ఉంది. ల్యాండ్కి దగ్గరలో వచ్చేసినాం. సీదా ఆడ కమాన్లో ఎంట్రీ కొట్టినాం అనుకోండి, సీదా ఒకటే దారి డెడ్ ఎండ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదిగోండి ఆ మధ్యలో పైప్ లైన్ కొరకు ఏమో పోయినట్టారు. అది కూడా ఏదో ఇక రోడ్ అయితే వేసేసినారు, ఇక కడుతున్నారు ఇంకా హోర్డింగ్స్. సభ చాలా గట్టిగానే పెట్టేటట్టున్నారు. ఓయమ్మ క్రేజీ అసలు. ఓయమ్మ పెద్ద మీటింగ్ ఇది. ఇదే ల్యాండ్ మీకు గతంలో కూడా నేను మీకు చూపించిన కదా. ఎస్, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ స్కాలర్స్ స్కూల్ రాకముందే ఈ ల్యాండే మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్. ఇదంతా ఈ ల్యాండ్ ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ దాకా మొత్తం ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కొరకు ఏర్పాటు చేసిన ల్యాండ్. ఇది రేపు భూమి పూజ జరగబోతుంది, సీఎం గారు రాబోతున్నారు. 100 కోట్ల వ్యయంతో అని అయితే ప్రతి బ్యానర్ మీద ఏర్పాటు చేసినారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి వీడియో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తా. మొత్తం పోలీస్ సెక్యూరిటీ అంతా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక సభా ప్రాంగణం ఇటే ఉంటుంది, స్టేజ్ అటు సైడ్ ఫేసింగ్, ఇటు కూర్చుంటారు ఆడియన్స్ అంతా. ఏర్పాటు అయితే బాగానే జరుగుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది అంతా అంటే ఎంత పెద్దగా యూజ్గా ఉంది కనబడ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంలో మొత్తం తిరుగుతున్నా. ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళి లోపల దాకా వెళ్ళి చూపిస్తా. మన ఛానల్ ఎప్పుడు చాలా డీటెయిల్డ్ వీడియోస్ ఉంటాయి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. కానీ మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ దొరికితేనే చెప్పగలుగుతాం. ఎక్కడ ప్రెస్ నోట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మనం కూడా చెప్పలేము. మొత్తం జేసీబీలతోటి ఏం చేస్తారు, మొత్తం రౌండ్ తిరుగుతున్నాం అనమాట మనం. మెల్లే ఇటు సైడ్ అయితే దారి అంత పెద్దగా లేదు, మామూలుగా మట్టి రోడే, బట్ మనం తిరగాల్సిందే. అక్కడ నుంచి ఇక్కడ నుంచి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని ఇట్లా మొత్తం ఇట్లా ఫ్లాగ్స్ పెడుతుండ్రు. దీని పేరేంటి తప్ప దీన్ని ఏమంటారు మనకు అంత ఐడియా లేదు. దీన్ని ఏమంటారు, ఇట్లా ఉంది కదా ట్రాక్టర్కి, ఈ వెహికల్ పేరుని ఏమంటారు? ఇది హోల్స్ చేసేదా? అచ్చా, హోల్స్ చేసేదే అని అయితే అర్థమవుతుంది దీన్ని వ్యవహారం చూస్తేనే. దీన్ని ఏమంటారు అనేది కామెంట్ చేయండి, జర తెలుసుకుంటా నేను కూడా పేరు. ఇది మ్యాటర్. మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్
వచ్చే జాగా అండ్ రేపు ప్రోగ్రాం కొరకు ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ రేపో ఓ పోవడానికి లేదు అయిపోయింది బండి ఎల్లుండో చూద్దాం ఎడికైనా బండి దిగేటట్లేదుగా ఖాళీ సాహసం చేయాలా సరేలే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా బాయ్ బాయ్